మాకు మేము పక్కా వైసీపీ అయితే అక్కడ రెండు వర్గాలు వైసీపీ పోటీ చేసింది, ఒక వర్గం టీడీపీ పోటీ చేసింది. పోటీ చేస్తే దీనిలో బోని శంకర్రావు అని ఆయన 30 సంవత్సరాల రాజకీయంగా ప్రెసిడెంట్గా చేశాడు. రెండోది వాళ్ళ సట్టుగురు దాసరి శ్రీనివాసరావు అని ఆయన పోటీ పడ్డారు. ఇద్దరు పోటీ పడితే ఈ పోటీలో ఎమ్మెల్యే గారు ఏమన్నాడంటే, శంకర్రావు గారు అని ఆయన నువ్వు డ్రాప్ అయిపో నువ్వు అంటే ఆయన ఆగిపోయి ఆయన వాళ్ళ కూతురు దగ్గర వరంగల్ వెళ్ళిపోయాడు. వరంగల్ వెళ్ళిపోయినాక సరే ఈ పోటీలో మా ఊరు టీడీపీ వచ్చింది, వైసీపీ ఓడిపోయింది. వైసీపీ ఓడిపోయే వరకు ఈ కక్ష ఇక వీళ్ళే చేశారు, మేము శంకర్ గారి వర్గం అని, వీళ్ళే టీడీపీ గెలిపించారని ఈ ఇళ్ల స్థలాలు జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాల గురించి ప్రవీణ్ అనే అతను వాలంటీర్, ఇప్పుడు చెప్పిన అతను వాలంటీరు, వాళ్ళ వార్డు కాదు 4వ వార్డు వాలంటీరు, వాళ్ళు జరిగింది అది 8వ వార్డు వాలంటీర్లు ఇదంతా చేసి రాజకీయంగా కలిపి వీళ్ళు ఏ విధంగా అయినా తొక్కేయాలని రాజకీయ వ్యవస్థలు కూడగట్టుకొని మమ్మల్ని ఈ స్థితికి దొంగ కేసులు పెట్టి ఇలా చేశారు. ఇది ఇల్లులు ఫస్ట్ మామూలు తగలబడ్డాయి, 7 తగలబడ్డాయి. 7 తగలబడితే ప్రవీణ్ 2 తగలబెట్టాడని అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు, కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకో వాహనం తగలబడింది. ఇంకో వాహనం తగలబడితే దానిలో కొమ్ము డేవిడ్ అనే అతని, కొమ్ము సురేష్, కొమ్ము జాన్ని తీసుకెళ్ళి వీళ్ళని కొట్టాడు. కొట్టినాక తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చాము. మేము బయటకు వచ్చినాక మళ్ళా ఏం జరిగింది, మళ్ళీ ఇంకో వాహనం తగలబడింది. మేము ఇక ఊళ్ళో లేము, వెళ్ళిపోయాం. ఊళ్ళో వెళ్ళిపోయే వరకు తర్వాత ప్రవీణ్కి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరితే 20వ తారీఖు భోజనాలని పల్లి మొత్తం చెప్పుకుంటే 20వ తారీఖు భోజనాలు చెప్తే ఆ రోజు గురువారం రోజు 19వ తారీఖు ఒక సావిడి ఒక ఇల్లు తగలబెట్టుకొని మేమే తగలబెట్టామని మా మొత్తాన్ని కత్తులు రాడ్లతో కొట్టి ఈ విధంగా దారుణంగా చేశారు. ఇది మీకు చెప్పే న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఎస్ఐ గారు మా కేసు తీసుకొని అన్నాడు. ఒత్తిడి ఉంది, ఎమ్మెల్యే గారి ఒత్తిడి ఉంది, ఏది జరిగినా తీసుకోవద్దని చెప్పాడు. కిలార్ రోసీ గారు ఒత్తిడి ఉంది, అందుకని మాకు ఈ విధంగా మీరు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. మాది పొన్నూరు మండలం కొండముది గ్రామం, గుంటూరు జిల్లా. గత 30వ తారీఖున నా పేరు కొమ్ము ప్రవీణ్ కుమార్. గత 28వ తారీఖున వరుసగా గడ్డి తగలబడుతుంటే నన్ను తీసుకొని వెళ్ళారు, అనుమానం కింద నన్ను తీసుకొని వెళ్ళారు. దాన్ని ఎఫ్ఐఆర్ చేసి నన్ను కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. కొండమూది మాణిక్యరావు అనే అతను నా మీద కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత మళ్ళీ నేను స్టేషన్లోనే ఉండగానే మళ్ళీ గడ్డి బావం తగలబడింది. దానికి మా నాన్నగారిని, మా బాబాయిని, మా అన్నయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసులు పెట్టారు. పోలీసు వారు ఎక్కడో గట్టెళ్ళి దూరంగా ఉండమన్నారు. నేను పక్కన చుండూరు పక్కన ఏటపాలెం అనే గ్రామంలో నేను ఆ ఊర్లో వెళ్ళి ఉంటున్నాను. వరుసగా గడ్డి బావులు తగలబడతా ఉండి ఆ కేసులన్నీ మేము లేకపోయినా కానీ ఆ కేసులన్నీ మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. తర్వాత ఇది ఇలాగే ఉన్నది. నాకు మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ సెట్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ ఎప్పుడైతే వాళ్ళు భోజనానికి వస్తారనే టయాన వీళ్ళు గడ్డి బాంబులు కానీ ఇల్లు కానీ ఏదో ఒకటి తగలబెట్టుకుంటూ ఉన్నారు. ఈ 20వ తారీఖున మొన్న జరిగిన 20వ తారీఖున గురువారం నైటు నేను వచ్చానేమని అనుకొని ఈ 2 ఇళ్ళు తగలబెట్టుకొని వీళ్ళని హెడ్ ఇంజరీ అయింది. మా అన్నకి హెడ్ ఇంజరీ ఆ రకాన రాడ్లు పెట్టి కత్తులు పెట్టి పొనుకున్న అర్ధరాత్రి నిద్రపోతున్న వాళ్ళని ఈ రకంగా మమ్మల్ని హాస్పిటల్ పాలు చేశారు. మేము అక్కడి నుంచి చీమకుర్తి దగ్గర మార్లగుంటపాలెం అనే గ్రామంలో ఉంటున్నాం. మేము మా బాబాయ్ గారు వచ్చేసి హనుమాన్ జంక్షన్లో ఉంటున్నారు. ఇంకా వరుసగా ఇదే తరుణంలో ఏది తగలబెట్టినా కానీ మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. దీనికాడ రాజకీయ నాయకులు మాకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది, మేము ఏదైనా చేయగలము. బోయిన శాసగిరి దాసరి శ్రీనివాసరావు, బోయిన
శాషగిరి, ఇంకా అంకినీడి చౌదరి. ఇతను గతంలో వచ్చేసరికి మా దళితుల్ని ఇబ్బంది పెట్టి అతని మీద కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత అతని చేపురోల దగ్గర వేరే ఇది చేశారు. ఇంకా అక్కడి నుంచి ఆ పరిణామం జరుగుతున్న కాడి నుంచి అతను ఏం చేశాడు, వాళ్ళతో కమ్మక్కయ్యి దళితుల మీద దాడి చేపించి ఈ రకాన మాకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది, మేము ఏదైనా చేయగలుగుతాము అని మమ్మల్ని ఈ రకాన ఇబ్బంది పడతాం. మేము ఇదే విధంగా కనుక కొనసాగిందంటే మటుకి ఏదో ఒకటి పోసుకొని నేను చచ్చిపోతాను. నేను గ్యారెంటీగా చచ్చిపోతే నా చావుకు కారణం వాళ్ళే. దాసరి శ్రీనివాసరావు అనే అతను ఈ ఎమ్మెల్యే గారు ఉండారన్న ఒక ధీమాతోనే ఇవన్నీ చేస్తున్నారు. దీనికాడ ఎమ్మెల్యే గారి హస్తం పూర్తిగా ఉంది. మా దగ్గర మేము ఉన్న ఎవిడెన్స్ ఉంది. మేము ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, విచారించుకోండి. మేము ఎక్కడ కూడా బయట ఊర్లకు పోయి ఉంటున్నాం. మమ్మల్ని ఈ రకంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేము 3 నెలలు అయింది ఊర్లో నుంచి వెళ్ళిపోయి. ఊరు మొత్తం ఎంక్వైరీ పెట్టండి. మేము 3 నెలలు అయింది. పోలీసు వారు చేస్తున్నా కానీ పోలీసు వారిని చేయకోకుండా రాజకీయ పరంగా మమ్మల్ని ఈ రకాన పెట్టి ఈ రకాన ఇబ్బంది పెడుతున్నారు. దీనికాడ మటుకు మాకు న్యాయం చేయవలసిందిగా మేము గట్టిగా కోరుతున్నాం. మాది కొండమూది గ్రామం. నా పేరు కే రోసమ్మ. ఈ ఇళ్ల స్థలాలు ఒక ఇంట్లో 3 కుమారులు ఉన్నారు. మా అత్తగారు ఉన్నారు. మా అత్తగారికి 2 కుమారులకి వచ్చిందని దాని మీద కక్ష సాధింపుతో వాళ్ళు ఇలా చేశారు. అంత మాత్రమే కాకుండా అసలు మాకు షూరిటీ పెట్టిన వారికి కూడా వాళ్ళని మీద కూడా అరెస్ట్ చేసి 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లోనే పెడుతున్నారు. నిన్న వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ జైలు నుంచి బయటకు వచ్చిన 3వ రోజే మళ్ళీ వాళ్ళు గేదెలను తగలబెట్టుకొని అది కూడా అనుమానం స్థితి మీద మళ్ళీ ఇలా 5గురి మీద మళ్ళీ కేసు పెట్టారు. మళ్ళీ వారు ఆ కేసు పెట్టి మళ్ళీ వీళ్ళని కూడా అనుమానం అంటే వీళ్ళు షూరిటీ పెట్టిన వారిని కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని కూడా ఎంతో మానసికంగా వాళ్ళని ఇసుకించి అన్నీ రాబట్టాలి. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఏం తెలియదు. షూరిటీ మాత్రమే పెట్టారు. వాళ్ళని మానసికంగా ఏదేదో అడిగి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఇలా చేస్తున్నారు. కానీ మా కుటుంబం తరపున మా కుటుంబాన్ని ఇలా మా పిల్లల్ని మమ్మల్ని ఈదుల పాలు చేసి మేము ఈ ఊర్లో లేకుండా వేరే గ్రామాలు వెళ్ళి మేము ఎక్కడో పడిపంచల్లో ఉండేలాగా మమ్మల్ని ఇలా చేస్తున్న వారికి మాకు న్యాయం చేకూర్చాలని మీడియా జగనన్న ఇచ్చిన స్థలాలకి అదే మా కుటుంబంలో ఇద్దరికి వచ్చిందని దానికి అయినా మరి ఒకటి కూడా తీసేశారు. అయినా మేము ఒప్పుకున్నాం. ఇద్దరికి ఎందుకు రావాలి అని కక్ష సాధింపుతో ఇలా చేయటం జరిగింది.